స్వర అయితే రూమ్లో ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. అది చూసి చామంతి అయితే అయ్యో స్వర, ఇలా అవ్వడానికి కారణం నేనే తొందరపడి అభికి నిజం చెప్పేశాను. అభికి నేను నిజం చెప్పకుండా ఉంటే ఇప్పుడు మనం ఎలా ఎప్పుడు పాత రోజుల్లాగానే ఉందుము. కానీ నేను నిజం చెప్పడం వల్ల ఇలా అయ్యింది. ఐఎమ్ వెరీ సారీ స్వర అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని స్వర అయితే నువ్వేం చేస్తావు చామంతి, అయినా అభి సార్ నిన్ను అంతలా నమ్మించి మోసం చేశాడు. అభి సారే మోసం చేశాడు అని చెప్పి అంటూ ఉంటుంది. అయినా సరే అభి ఎందుకు ఇలా మారాడో నాకు అస్సలు అర్థం కావటం లేదు. ఇలా మారడానికి గల కారణం ఏంటో కూడా అర్థం కావట్లేదు. అసలు ఆ ఝాన్సీయే అభిని మార్చి ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటుంది. దానికి చామంతి అయితే అయినా బాబీ విషయంలో అభి నిన్ను దూరం పెడుతున్నాడేమో నాకు అనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది. బాబీ విషయంలో నన్నెందుకు దూరం పెడతాడు, నేను బాబీతో కలిసి మాట్లాడుతున్నానని అభికి తెలియదు కదా అని చెప్పి అంటుంది స్వర. దాంతో చామంతి అయితే లేదు, బాబీ అమ్మాయి మేడంకి బాగా క్లోజ్ అయ్యాడు కదా, అమ్మాయి మేడం నువ్వే అని ఝాన్సీ అభితో చెప్పి ఉంటుందేమో, అందుకే అభి నిన్ను ఇంతలా ఇరిటేట్ చేస్తున్నాడు, ఇంతలా నిన్ను ఇబ్బంది పెడుతున్నాడేమో, బాబీకి మళ్ళీ నువ్వు ఎక్కడ దగ్గర అయిపోతావని అభి భయపడుతున్నాడేమో అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని స్వర అయితే అవును అది కూడా నిజమే, నువ్వు చెప్పిన మాట కూడా అర్థమైంది. కానీ ఝాన్సీ చెప్పుంటుందా, చెప్తే నా గురించి చెప్పదు కదా, నేనంటే ఝాన్సీకి భయం, అలాంటిది నా గురించి ఎలా చెప్తుంది, చెప్పదని అనుకుంటున్నాను అని చెప్పి అంటుంది. లేదు ఝాన్సీయే చెప్పుంటుంది, అందుకే బాబీ నీకు ఎక్కడ దూరం అయిపోయి అభికి ఎక్కడ దూరం అవుతాడో అని తను భయపడి నిన్ను ఈ ఊర్లో నుండి వెళ్ళగొట్టాలని అనుకుంటున్నాడేమో అని చామంతి అయితే స్వరతో అంటుంది. అది విని స్వర అయితే అవును ఆ మాట కూడా నిజమే అని చెప్పి వాళ్ళైతే అలా ఆలోచిస్తూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.